యేసుక్రీస్తునామములో ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏడుస్తున్నా గట్టిగా చెప్పండి. తప్పులేదు. అంటే మన నిజాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ఆశీర్వాదం. అది ఎంతైనా మంచిదట నిజం ఒప్పుకోవడం. కాబట్టి దేవుని సన్నిధిలో వెళ్ళిపో దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఇలా గడిచిన కాలం అంతా దేవుడు ఆచి కాపాడి నడిపించి భద్రపరిచి ఆశీర్వదించి ఆలోచనకి అన్ని విధాల మనల్ని తోడుగా ఉండి నడిపించిన దేవునికి మనం ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోవాలి. కాబట్టి ఒకసారి రెండు చేతులు మనస్ఫూర్తిగా చెప్పండి. ఈరోజు బతుకున్నానంటే అది నీ కృపే. ఈరోజు ఉదయకాలం చూడగలిగానంటే అది నీ కృపే. ఈరోజు ప్రతి పరిస్థితి నుండి ఈ మందిరంలో ఉన్నానంటే అది నీ కృపే. కేవలం నీ కృపే. తెల్లవారు లేచి ప్రార్థన చేస్తారు. ప్రభా తెల్లవారు వెలుగుల నుంచి వస్తున్నానంటే అది నీ కృపే. తెల్లవారు వెలుగు నుంచి వస్తున్నానంటే అది నీ కృపే. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూసుకొని మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒకసారి చదువుదాం. చదవాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాదా? మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థన చేతులు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవాడి ఉండుడి. సరుకు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా మంచి గొప్ప కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. కార్యాలు మీరు జరిగించండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానాను ఎత్రలోన కరపైనై నన్ను కాచావు. నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. Say
గడిచిన 10 నెలలు కూడా దేవుడు ఆయన రెక్కల చాటు కింద భద్రపరిచి ఈ 11వ నెల 2వ వారంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కేవలం ఆయన కృప. అందుచేతనే బైబిల్లో ఈరోజు ఒక మాట మనం చూసుకుందాం. వీటన్నిటి మీద మనకి ఏమన్నాడు? మొదటి పేరు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నింటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, అందరము చదువుదాం సార్. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సరుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. యుగ యుగములు మహిమయు ప్రభావముయు ఆయనకుండును గాక. ఆమేన్ ఆమేన్. ఎప్పటి వరకు అంట? యుగ యుగములు దేవునికి మహిమ రావాలంటే, ప్రభావం రావాలంటే చూసారు, అన్నిటి అంతము సమీపంలో. నీ కన్నీటికి అంతం, నీ దుఃఖానికి అంతం, నీ వేదనకు అంతం, నీ బాధలకు అంతం. ఏ సమస్య అనుభవిస్తావో అన్నిటికీ పిలుస్తూ
అది ఎక్కడుందంట? సమీపంగా ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఎన్ని రోజులు నా జీవితం కష్టాలు, ఎన్ని రోజులు నాకు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ శ్రమలు, ఎన్ని రోజులు ఈ నిందలు, ఎన్ని రోజులు ఈ అనారోగ్యం, ఎన్ని రోజులు ఈ చూపిపోటీ మాటలు, ఎన్ని రోజులు నీ గుండె కోత, ఎన్ని రోజులు ఈ బిడ్డలు చూసి అలాగే నేను ఏడడం, ఎన్ని రోజులు ఈ భర్తను చూసి ఎందుకు ఏడాలి, ఎన్ని రోజులు నా కుటుంబాన్ని చూసి నేను ఏడవాలి అనుకుంటున్నావు కదా. ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు ఉంటుందయ్యా అని ఎవరిని అడిగినా సమాధానం నీకు లేదు. కానీ బైబిల్ నీకు సమాధానం చెప్తుంది. అందరిని అడుగుతాను, ఎన్ని రోజులు మా కష్టాలు? మీ నాన్నను పట్టుకొని అడుగుతున్నాం, మీ అమ్మను పట్టుకొని అడుగుతున్నాం, మీ బంధువులు పట్టుకొని అడుగుతున్నాం, మీ భర్తను పట్టుకొని అడుగుతున్నాం, మీ పిల్లలను పట్టుకొని అడుగుతున్నాం, చివరికి పాస్ట్ గారిని పెట్టుకోవడం అడుగుతున్నాం. ఎవరిని అడిగినా దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు, కానీ ఒక యేసు దగ్గర మాత్రమే. ఒకవేళ నీ మనసు ఇప్పటి వరకు నా బాధలు ఎన్ని రోజులు ఉంటాయి అనుకొని వచ్చావా? ఇంకా ఈ బాధ ఎన్ని రోజులు ఉంటుందో, ఈ పెయిన్ ఇంకెన్ని రోజులు ఉంటుందో, ఇంక ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుందో, ఈ గుండె కోత ఎన్ని రోజులు ఉంటుందో, ఈ రోగం ఎన్ని రోజులు అనేది పనిచేస్తుందో, ఈ అపవాదం ఎన్ని రోజులు మా ఇంటి మీద ఎలాగా దాడి చేస్తాడు, ఎన్ని రోజులు నాకు ఈ రోగం నా ఇంటిపై, నా బిడ్డలపై, నా భార్యపై, నా భర్తపై నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను అడుగుతున్నావు కానీ అందరికీ సహాయం చేయమని ఎప్పుడైనా అడిగావా? నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అని అందరిని అడుగుతున్నావు తప్ప దానికి శక్తినిచ్చే దేవుడిని ఎప్పుడైనా అడిగా? ప్రభా ఎన్ని వచ్చినా నువ్వు సహాయం చేయగలవు, ఆ తట్టుకునే శక్తి నువ్వు నాకు ఇవ్వగలవు, ఆ తట్టుకునే శక్తి నాకు ఇవ్వగలవు, నాకు ఇవ్వు ప్రభా ఎప్పుడే అడిగాను. నాకే కష్టాలు తట్టుకోలేకపోతాను, ఎప్పుడు ఈ సమస్యలు పెరుగుతాయి, ఎప్పుడు ఈ బాధల నుండి విడుదల పొందుతాను, ఎప్పుడు ఈ రోగం నుండి విడుదల పొందుతాను, ఎప్పుడు 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 అంటున్నావు కానీ దానికి ఒక పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది, పరిష్కారం ఉంది. ఎక్కడంటే తీసుకోండి, అడుగు. నాకు సమస్యలు ఎప్పుడు తీరుతాయని అంటున్నావు కానీ అందరిని పట్టుకొని అడుగుతున్నావు కానీ కొన్నిసార్లు నిన్నే ప్రశ్న వేసుకుంటున్నావు, ఎప్పుడు ఈ కష్టాలను బయటకు తీస్తున్నావు. కానీ దేవుడు అంటాడు, అయితే అన్నిటి అంతము సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సమీపముగా ఉన్నది కాదు, సమీపమై ఉన్నది అంటే ఫినిష్. అదేమైపోయింది? ఫినిష్ అయిపోయింది. సమీపంగా ఉన్నదంటలేదు, సమీపమై ఉన్నది. ఆ సమీపం అవ్వాలంటే మనం కొన్ని పనులు చేయాలి. దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని చూడాలి అంటే ఒక పని చేయాలి. మొదటి పని ఏంటో చూద్దాం. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదం మనకి రావాలంటే, మన కష్టాలు తీరాలంటే, మన శ్రమలు తీరాలంటే, మన బాధలు తీరాలంటే, మన ఇబ్బందులు తీరాలంటే, మనకున్న ప్రతి రోగం నుండి మనం విడిపించబడాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రతి పరిస్థితిని చేంజ్ చేస్తుంది. ప్రార్థన ప్రతి పరిస్థితిని చేంజ్ చేస్తుంది. ప్రార్థన లేకపోతే ఏం జరుగుతుంది? చర్చకొస్తున్నాం మంచిది, కానీ ప్రార్థన అనేది నీ బ్రతుకులో ఉందా? ప్రార్థన కావాలి. దేవుడు దానికి పరిష్కార మార్గం ఏంటో తెలుసా? నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఏంటో తెలుసా? ప్రేయర్ లైఫ్. ఎంత ప్రార్థన కలిగి ఉంటావో అన్ని సమస్యలు జయిస్తావు.
ఎంత ప్రార్థన తక్కువ అవుతుందో అన్ని సమస్యలు ఇంట్లో ఉంటాయి. ఈరోజు నీ ఇంట్లో సమస్యలు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన తక్కువ, ప్రార్థన లేని. ప్రార్థన తక్కువ. నేను బయటికి బడారం చేస్తుంటాం కానీ ప్రార్థన ఉండదు. ఎంతో ప్రార్థన పరులకు బిల్డప్ ఇస్తుంటాం కానీ ప్రేయర్ ఉండదు. మనమే ప్రార్థనకి పుట్టింది పేరు ఇల్లని మనం పేరు చెప్పుకుంటాం, మేము ప్రార్థన పరులు అని. వాటి ఇంట్లో ప్రార్థన ఉండదు. 2 నిమిషాలు అది ఆ దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అంటే ప్రార్థన అయిపోయినట్టేనా? అన్నింటికి సమయం ఉంటుంది, ప్రార్థనకి సమయం ఉంటుంది. ప్రార్థనకు అస్సలు సమయం. ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటంటే ప్రార్థన. అక్కడ అదే చెప్తున్నాడు. ఏంటి? మొదటిగా బాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై. ఏ బుద్ధి? స్వబుద్ధి కాదు, స్వస్థత బుద్ధి. సొంత బుద్ధితో ప్రార్థన చేయక, సొంత బుద్ధితో ప్రార్థన చేయక. స్వస్థత బుద్ధి అంటే దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు అలా చేయాలి. దేవుడు ఎలా చేయమన్నాడు చూద్దాం ఒకసారి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యముందా మీ తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎలా చేయాలంటున్నాడు? మీరు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకోండి. అందరూ చూస్తున్నట్టు కాదు, రహస్యమందు నీ తండ్రి చూస్తున్నట్టు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఖచ్చితంగా నా తండ్రి సమాధానిస్తాడు. నీకు నువ్వే ఒకసారి మనస్సాక్షి ప్రశ్నిస్తాం, నేను ప్రార్థన చేస్తున్నాను, చేస్తున్నట్టు నటిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను, చేస్తున్నట్టు నటిస్తున్నాను. నువ్వు నటిస్తే దేవుని కార్యాలు కూడా నటిస్తాయి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నిజంగా కార్యాలు జరుగుతాయి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రతి సమస్య తీరాలంటే ఫస్ట్ మన ఇంట్లో, మన జీవితంలో, మన బ్రతుకులో ప్రేయర్ లైఫ్. ప్రార్థన లేకుండా నువ్వేం చేసినా వ్యర్థమే. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉండు, నీలో ప్రార్థన లేకపోతే. ప్రార్థన ఎలా ఉండాలంటే సొంత బిడ్డ మాదిరి ప్రార్థన ఉండాలి. చేతని ప్రార్థన ఏమన్నాడు అంటే, అక్కడ ఏమన్నాడు? అక్కడ చదవండి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ తండ్రి అనే మాట ఏంటి? దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు, ఇంకెవరి మాట చెప్పలేదు. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకే ఇచ్చాడు. పాత నిబంధనలో అబ్రహాంకి తండ్రి అనే మాట ఇవ్వలేదు. అబ్రహాం తండ్రి అని పిలవలేదు. తండ్రి అని పిలే హక్కు అబ్రహాంకి లేదు. పాత నిబంధనలో మోషేకి లేదు తండ్రి అనే పిలుపు, యాకోబుకు లేదు, ఇస్సాకు లేదు, దావీదు కూడా లేదు. కానీ ఎంత గొప్ప దేవుడు చూడండి, మనకు తండ్రి అని పిలిచి హక్కు ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన భక్తులు ఎవరికి తండ్రి అనే పిలిచే పిలుపు వాళ్ళకి ఇవ్వలేదు.
మీరు ఎక్కడైనా చూడండి, అబ్రహాం ఎక్కడైనా తండ్రి అన్నాడా? అన్నాడు. మోషే ఇంత నడిపించాడు, నాయకుడయ్యాడు, వీళ్ళంతట్లో నమ్మకస్తుడిగా బ్రతికాడు. దేవుడు అన్నాడు నమ్మకస్తుడు అన్నాడు, కానీ అరే నేను నీకు తండ్రి నాకు ఎప్పుడు అనలేదు. మీ తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని అన్నాడు. దేవుడుగా పరిచయం చేసుకున్నాడు, కానీ తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. మనకు మాత్రం నమ్మకించాడు. అంచేత మనం ఏమని ప్రార్థన చేయాలండి? తండ్రి. చాలా మంది ఊరికి వెళ్ళిపోయినాడు వస్తుంటాడు, అమ్మా నాన్న అంటాడు. నాన్న అలా చాక్లెట్ కొనమని అడుగుతున్నాడు. ఒకవేళ అడిగితే అమ్మ చాక్లెట్ కొనమంటే ఏమంటావు? లాగిపెట్టావు, ఎవడం నీకు అమ్మ అంటావు. అమ్మని అడిగినప్పుడు భిక్షమేస్తావు, కానీ అమ్మ అవి కొనంటే ఎవడరా నీకు అమ్మ, ఎవడరా నీకు తండ్రి. అదే సొంత బిడ్డ వెళ్ళి అడిగాడు, అమ్మ అది కొనంటే నువ్వు ఎవడరా తల్లి నీకు అంటదా? అంటదా? నా తండ్రి, నా ముంచే, నా కన్నే, నా ముంచే పొంగిపోయి ఏం చేస్తారు? అంచేత ఎప్పుడు కూడా బయట ఉన్న వాళ్ళకి మనము ఏంటి దేవుని నమ్మనటువంటి వాళ్ళలాగా మనం తండ్రి అని ప్రార్థన చేయాలి. అందరూ ఇద్దరు తండ్రి అని ప్రార్థన చేయాలి, కానీ మనం దేవునికి బిడ్డలమైపోవాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే తండ్రితో చెప్పుకునేటట్టు ఉండాలి. నీ ప్రార్థన తండ్రితో చెప్పుకున్నట్టు ఉండాలి. నీ తండ్రి ఆయన, నీ తల్లి ఆయన, నీ తల్లి నీ తండ్రి ఆయన. ఆయనకి నువ్వు చెప్పుకునేటట్టు ఉండాలి. ప్రార్థన అంటే మన విషయం అంతా మన తండ్రితో చెప్పుకోవాలి, మన తల్లితో చెప్పుకోవాలి. ఈరోజు క్రైస్తవులు ఎవరు ఏదో నామకార్థానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ తండ్రిని, దేవుని తండ్రిగా ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే తెలుసుకుని ఉంటారో, మన తండ్రి పరలోకపు తండ్రి మీకు అవసరాలని ఆయనకు తెలుసు. ఆయన తెలుసు ఖచ్చితంగా. ఆయన అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచ్చింది, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ ఇంకా ముందుకు ఒక మాట ఉంటుంది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మీకేం కావాలో తండ్రికి తెలుసు. నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు. నీకెప్పుడు ఇవ్వాలో తండ్రికి తెలుసు. నీకేమి ఇవ్వాలో తండ్రికి తెలుసు. కాబట్టి నీ ప్రార్థనలో తండ్రి అని పిలవాలి. తండ్రి అని పిలిచే హక్కు తండ్రి అని దేవుడు మనకి ఇచ్చింది. మిగతా ఎవరికి హక్కు? యేసుక్రీస్తు నామములో, ఆయన రక్తంలో కడగబడే ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు. తండ్రి వాళ్ళంటే రక్త సంబంధులు అవ్వాలి. అడుక్కున్నాడు రక్త సంబంధం అవడు, నాన్నని పిలుస్తాడు, కానీ వాడు అడుక్కున్నవాడు రక్త సంబంధం అవడు. తండ్రి రక్తంలో కడగబడితేనే మనం రక్త సంబంధం. అంతే మోషే భార్య అంటుంది, ఇప్పుడు నువ్వు రక్త సంబంధివిరా, బలి అర్పించినప్పుడు మాత్రమే. నీ దేవుడు రక్త సంబంధం అవ్వాలంటే నువ్వేం చేయాలా? బలి అర్పించాలి, నీ హృదయాన్ని అర్పించాలి. దేవునికి హృదయాన్ని అర్పించకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే, నీ జీవితం జీవితమే. దేవునికి హృదయం సమర్పించాలి. అబ్రహాముకి దేవుడు అన్నాడు, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వు అన్నాడు. ఎప్పుడైతే దేవుడికి కుమారుడిని బలిగా ఇచ్చాడో, కుమారుడిని తీసుకోలేదు, కానీ తిరిగి పరలోక దేవునితో నింపాడు దేవుడు. అర్పణ కావాలి, సమర్పణ కావాలి. సమర్పణ కలిగి ప్రార్థన చేసుకోవాలి. సమర్పణ లేని ప్రార్థన ఎంతసేపు చేసినా డప్పు కొట్టినట్టే. దడదడ డప్పు కొడతారు చూడు, ఆ డప్పులో వెళ్ళిపోగానా మా ఊర్లో జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూసారు, మా ఊర్లో ఏదైనా డప్పులు కొడితే ఊగిపోతుంటారు జనాలు. ఆ డప్పులో వెళ్ళిపోగానా? అది కాదు.
డబ్బులు ఆగిపోగానే ఆగిపోయేది సమర్పణ జీవితం. నువ్వు సమర్పించుకోవాలి దేవుడికి. సమర్పణ లేకుండా నేను ఎంత ప్రార్థన చేస్తున్నా అది ఒత్తి ప్రార్థన. అంటే సమర్పణ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలో కూడా చెప్పాడు. చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించి ఏం చేయమన్నాడు? మత్తయి సువార్తలో ఏమన్నాడు? గదిలోకి వెళ్ళి తలుపు మూసుకో. గదిలోకి వెళ్ళి తలుపు మూసుకో, తలుపేసుకో. తలుపేసుకుంటే నీ ఇంట్లో ఉన్న దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో, నీ కుటుంబంలో ఉన్న దేవుడు అద్భుతాలు ఎన్ని చేస్తాడో. ఏంటంటే అక్కడ తలుపు వేసుకొని ఉగ్రత తీరిపో వరకు ప్రార్థన ఏం చేస్తుందట? మన ఇంట్లో ఏముందట? ఉగ్రత తీర్చే గొప్ప కృప మన ఇంట్లో ఉంచాడు దేవుడు. అందరి మీదకి వస్తుంది, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటి మీదకి ఉగ్రత రాదు. అంటే నేను నోవాహుకు చెప్పాడు, నోవాహు ఈ వాడ తయారు చేసి లోపలికి వెళ్ళి తలుపేసుకో. భూమి మీదకి ఎంత ఉగ్రత వచ్చినా నీ మీద కానీ నీతో ఉన్న వారి మీద కూడా రాదు. నోవాహుకు చెప్పాడు. నోవాహుకు చెప్పాడు దేవుడు, నువ్వు వాడ తయారు చేసి వాడలోకి వెళ్ళిపోయి ఏం చేయి? తలుపేసుకో. ఆ లోపల ఉన్న నేను నీ వాడను, నిన్ను, నీ కుటుంబాన్ని ఏ అపాయం రాకుండా నేను కాపాడతాను. ఇంట్లో ప్రార్థన చేస్తే నువ్వు అలా చేయాలి. చేసినప్పుడు నీకు, నీ కుటుంబానికి, నీతో ఉన్నవారికి కూడా ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడు. తలుపు వేసుకోవడం నేర్చుకో. తలుపు తీసేయడం కాదు, తలుపు వేసుకోవడం. తలుపు ఒక ఏసైకే తీయాలి, మిగతా వాళ్ళు ఎవరికి తీయక. వాడు అసలే దొంగ, నువ్వు తీయకపోయినా ఎలాగో దూరిపోతాడు. దొంగ దూరం ఏం చేస్తాడు? సమస్తాన్ని నాశనం చేస్తాడు. అంచని తలుపు ఏసైకి మాత్రమే తీయాలి. మిగతా సమయంలో ఏం చేయాలా? తలుపు వేసేయాలి. తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. అంటే ఈరోజు ఇంట్లోకి తలుపు గడ్డలు పెట్టేసి గట్టిగా తాళం లోపల ఒకటేసి గాత్రం అని కాదు. సమర్పించే జీవితం అంటే అర్థమైతే తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు లోక విషయాలు లోపలికి రాకూడదని తలుపేయడం. అంటే చాలా మంది ప్రార్థన చేస్తారు. నేను కూడా ప్రార్థన చేశాను. ఇలా కూర్చుంటే ఎటు తిరిగినట్టు, ఏ బీచ్కి వెళ్ళినట్టు, ఏదో జరుగుతున్నట్టు పచ్చట్టు ప్రార్థనలు వస్తుందో రాదో తెలియదు. నాకు మాత్రం వస్తుంది, మీకు వస్తుందో రాదో తెలియదు కదా. అలా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత అవేమి రావు. ఇప్పుడేమొస్తాయి తెలుసా? యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నాతో మాట్లాడుతున్నట్టు, యేసయ్య నాతో కలిసి మేమిద్దరం జీవిస్తున్నట్టు అలా వస్తుంది. కొద్ది నిమిషాలు ఓపిక పట్టాలి. తప్పేసేయాలి. లోపల బయట వేవి గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మనం కూడా పిల్లలకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అమ్మా కలిపేసినమ్మా, 10 మంది అందరూ రోడ్డు మీద తిరిగిన వాళ్ళందరూ వచ్చేస్తారు లోపలికి. కలిపేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే తలుపేసుకోవాలి, సమర్పించి. ఇంకేమీ నాలోకి రాకూడదు, ఒక యేసయ్య నాలోకి రావాలి. యేసయ్య నేను ప్రార్థించినంత వరకు నా మనసు నిండా యేసు అంటారు. గుండె నిండా యేసు ఉంటే కన్నీరే, గుండె నిండా యేసు ఉంటే దుఃఖమే సంతోషం అంటారు. గుండె నిండా యేసు ఉంటే కన్నీరే చాలు. గుండె నిండా యేసు
యేసును పెట్టుకొని ప్రార్థన చేయి. నువ్వు గుండె నిండా లోకాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే లోకము తప్ప ఇంకేది నీలో ఫలించదు. లోక సమస్యలే నీలో ఉంటాయి, లోక కష్టాలే నీ నిలబడి చేస్తాయి. లోకం పెట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అదే నీ నిలబడి చేస్తాయి. గుండె నిండా యేసును పెట్టుకో. ప్రార్థన చేశాడు పోయి దేవునికి స్తోత్రం. గుండె నిండా యేసును పెట్టుకో, యేసును పెట్టుకో. గుండెలో ఇంకోటి పెట్టుకుంటే నేను యేసయ్య ప్రార్థన చేయలేవు. చేసిన ఫలితం రాదు, ఫలితం రాదు, ఫలితం రాదు. నిజంగా చాలా మంది ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన ఒకవైపు, మనసు ఒకవైపు. నేను చాలాసార్లు వింటుంటాను లోపల, ఏమో అది పెళ్లి చేసుకొని అత్తరింటికి వెళ్ళట్లేదంటే ఏమండి మనం ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఇంకేం వెళ్తుంది. మనం ఒక దగ్గర గట్టిగా చేస్తాం, మనం ఒక దగ్గర మనసు ఒక దగ్గర. మరి ఎందుకు అది జరగని పని. మనసు మనువు కలిసి ఉంటేనే అది ఆశీర్వాదకరమైన జీవితం. మనసు దగ్గరే స్వేచ్ఛగా బ్రతకాలి. శరీరం కట్టబడిన దగ్గర ఎక్కడ స్వేచ్ఛగా బ్రతకలేదు. శరీరంతో పాటు ఏది కలిసి ఉండాలి? మనసు కలిసి ఉన్నప్పుడే నీ కుటుంబ జీవితమైనా నీ ఏ జీవితమైనా అది ఆశీర్వాదకరం. నువ్వు శరీరం ఎక్కడగా నువ్వు భర్త దగ్గర ఎక్కడన్నా మనసు ఎక్కడో ఉందో అనుకో, ఆ కుటుంబం సఖ్యతగా ఉండదు, సమాధానంగా ఉండదు, దేవునికరంగా ఉండదు. అంటే ప్రార్థన చేసినప్పుడు కూడా నీ మనసు ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడో నీ మనసు ఉండకూడదు. ప్రేయర్లో నీ మనసు ఇంకెక్కడో ఉండకూడదు. ప్రార్థన కూర్చున్నావంటే దేవునితోనే నీ మనసు. అటువంటి ప్రార్థన కావాలి. అంచేతనే తలుపేసుకుని ప్రార్థన చేసినప్పుడు మొదటగా జరిగేది ఏంటో తెలుసా? మన ఇంటి మీద వచ్చిన ప్రతి ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. నోవాహు చెప్పాడు, నోవాహు నువ్వు అందులోకి వెళ్ళి తలుపేసుకో. ప్రపంచం మీద ఉగ్రత రాబోతుంది. ఈరోజు రాబోతుంది. రేపు 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 రేపో తెలియదు. 2012లో అనేసారు అంతమని, కానీ అంతం స్టార్ట్ అయ్యింది. ఎలా స్టార్ట్ అయ్యింది తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన మాటను ప్రకారం ఈరోజు కూడా ప్రపంచంలో జరుగుతుంది. ఎలా జరుగుతుందో మీకు ఒకసారి చెప్తాను, చూడండి. జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యెహోవా సెలవిచ్చినదేమనగా. చూసారా? భూమిని ఆకాశాన్ని కాదు, మనుషుల అంతరంగాన్ని కూడా సృష్టించాడు. అక్క, నీ అంతరంగంలో ఏముందో దేవుడికి తెలుసు. తమ్ముడు, నువ్వు ఈరోజు మందిరికి వచ్చి కూర్చున్నావు కదా, నీ మనసులో ఇప్పుడు ఏముందో దేవుడికి తెలుసు. బొమ్మలాగా మాత్రమే ఇక్కడ కూర్చున్నావు, ఒక మనసులో మాత్రం వేరే వేరే బాధలతో కూర్చున్నావు. బొమ్మ మాత్రం ఎక్కడ ఉంది, మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది సముద్రంలో. ఏంటి సమస్య, ఏంటి బాధలు, ఏంటి ఇబ్బందులు, ఏంటి కఠినమైన పరీక్ష. కొన్నిసార్లు అనుకుంటాం నాకు బతకాలని లేదని, ప్రయత్నం చేస్తాం చచ్చిపోతాం. చాలాసార్లు చేస్తున్నాం, కానీ దేవుని కృప నేను ఆపుతుంది. దేవుని కృప. నువ్వు చచ్చిపోతే నష్టమేం కాదు దేవుడికి, కానీ దేవుడు ఏం చేస్తుందో తెలుసా? తన కృప ద్వారా నేను బ్రతికిస్తున్నాడు.
మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం సచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసుతో కూడా మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు చచ్చిపోదామని. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు ఇంకా నా జీవితం వేస్ట్. నేను ఈ కష్టాలకే చచ్చిపోతే, ఈ అప్పులకే చచ్చిపోతే, ఈ నిందలకే చచ్చిపోతే అసలు దేని కొరకు నువ్వు చచ్చిపోతున్నావు? అసలు దేని కొరకు చచ్చిపోవాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు నిందలు వచ్చాయనా? అప్పులు ఉన్నాయనా? రోగం వచ్చిందనా? కొంతమందిని చూస్తుంటాం మనం, ఆ కడుపు నొప్పి తట్టుకోలేక ఊరేసుకొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కడుపు నొప్పికి తట్టుకోలేక. నేను అంటాను, ఎక్కడ కడుపు నొప్పికి తట్టుకోలేక ఊరేసుకొని తెచ్చిపోతే ఎక్కడికంటే నొప్పి అక్కడ కదా, ఎక్కడ నరకము. ఎక్కడికంటే నొప్పి ఎక్కువ అక్కడ. ఇక్కడ గంట వస్తుంది, అరగంట వస్తుంది, 10 నిమిషాలు వస్తుంది, 20 నిమిషాలు వస్తుంది. లేకపోతే మహా వస్తే 70 సంవత్సరాల నొప్పి వస్తుంది. 70 సంవత్సరాల దాకా నువ్వు బతుకు ఉంటానని వచ్చాడు దేవుడు. అప్పుడు నీ బతుకు కావాలన్నా బ్రతికి ఎక్కడ ఉండదు. కానీ ఎప్పుడైతే ఉరేసుకొని లేదా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు నొప్పికి, నరకంలో మహా కఠినమైన నొప్పి. అది 1 రోజు 2 రోజులు కాదు, యుగ యుగాలు నొప్పి. యుగ యుగాలు అక్కడ నొప్పి పడాలి, బాధపడాలి. ఎవరు చూశారండి? ఎక్కడైతే చూస్తున్నాను, ఎక్కడ ఎలాగే ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు నొప్పి. ఇక్కడ ఏదో కనబడిన నొప్పి నీకు, ఇక్కడ అక్కడ కనబడుతుండగా నొప్పులా. ఇక మహాఘోరం. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో కోరుకో మానవా, కోరుకో మానవా. రెండే రెండు కాదు. ఇక్కడ అప్పులున్నాయని చచ్చిపోతానంటావు, అక్కడ మహా అప్పు. ఏంటో తెలుసా? తీసుకున్న అప్పులు తీర్చనందుకు అక్కడ వడ్డీ వేసి కడతావు. ఎక్కడ? నరకంలో. ఎక్కడ అప్పులున్నాయని కట్టాలని బెదిరిపోయి చచ్చిపోతావు ఊరేసుకొని, లేకపోతే ఏదో ట్యాబ్లెట్ తినేసి ఏదో ఒక విధంగా చచ్చిపోతావు. కానీ ఇక్కడ కంటే అక్కడ అగ్ని. నీ ప్రతి అప్పుకి అక్కడ ఏంటి, యుగ యుగాలు తీర్చిన తగ్గదు, అక్కడ తగ్గదు. ఎక్కడైతే కొన్ని సంవత్సరాలు తీరిస్తే తగ్గిపోతుంది. మహా అయితే 30 సంవత్సరాలు బాగా కష్టపడ్డావు అనుకో, లేదా 2 సంవత్సరాలు దేవునితో కరెక్ట్గా ఉండి కష్టపడ్డావు అనుకో, 2 సంవత్సరాలు అప్పు తీరిపోతుంది. కానీ అప్పుతో చచ్చిపోయావు అనుకో, యుగ యుగమైన నరకంలో అప్పు. ఆ అప్పు ఏంటో తెలుసు? యుగ యుగములు. అక్కడ ఎంత కట్టినా వడ్డీకి వెళ్ళిపోతుంటావు, చక్ర వడ్డీకే. నువ్వు 2 లక్షలు పెట్టి కష్టపడి, ఎందుకంటే అక్కడ పని ఉండదు. మరి ఎలా తీరుస్తావు? ఇక్కడ తీర్చడానికి ఏముంది? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఇక్కడ తీర్చడానికి ఏముంది? పని చేస్తే నేను చేయగలను. ఎవరైనా అడిగారు అనుకో, అమ్మ ఎలా తీరుస్తావు అంటే కష్టపడి పని చేసి తీరుస్తానండి. 4 రోజులు ఉద్యోగానికి వెళ్ళి పని చేసి తీరుస్తాను. ఏ ఉద్యోగం దొరకలేదు అనుకోండి, కొన్ని ఇంట్లో పాస్ పని చేసేనా మీ అప్పు మీకు తీరుస్తాను అన్నాడు. అక్కడ ఏం పని ఉండదు నరకంలో. మరి అప్పు ఎలా తీరుస్తావు? అప్పుతో చచ్చిపోతాను అంటున్నావు కదా. ఏమో అప్పుతో చచ్చిపోతాను అంటున్నావు కదా. చచ్చిపోతే ఇక్కడ తీర్చలేదు నువ్వు, నరకంలో ఎలా తీరుస్తావు? సహోదరుడా, ఈ అప్పును భరించలేకపోతాను, చచ్చిపోతాను అంటున్నావు కదా. ఇక్కడ పని ఉంది, తీర్చగలవు. నరకంలో పని ఉండదు. అక్కడ నీ అప్పు ఎవరు తీరుస్తారు? అప్పు జీవితాంతం అలాగే ఉంటుంది. బాధను భరిస్తూనే యుగ యుగముల వరకు భరించాను, ఒకరోజు కాదు నాయన. యుగ యుగములు భరించాను. ఒకరోజు బాధ కాదు అది. ఎక్కడైతే అప్పు 1 నెల ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. బాగా కష్టపడ్డామనుకోండి, ఏంటి దేవుడి చిత్తానుసారంగా కష్టపడ్డామనుకోండి, మన అప్పులు 1 రోజులోనే తీరిపోతుంది.
అప్పులు తీయకపోవడానికి ఒక మార్గం నేను చెప్తాను. ఒక మార్గం. ఎంతమంది అప్పుల్లో ఉన్నారు? అప్పుల్లో ఉన్నవారంటే అప్పులు తీరాలంటే ఒక మంచి మార్గం బైబిల్ రాయబడింది తెలుసా? ఒకవేళ గుండె నొప్పి వచ్చి లేదా బాధ వచ్చి కన్నీరు వచ్చి నొప్పి వచ్చి చచ్చిపోవాలనుకుంటున్నాం, ఆ నొప్పులు తీరడానికి కూడా బైబిల్ ఒక మార్గం ఉంది. మరణకరమైన రోగం వచ్చిన, మరణమే వచ్చిన దాని నుండి విడిపించగల మార్గం కూడా బైబిల్లో ఉంది. అలా చేస్తే విడిపించబడతాం. అప్పులతో చచ్చిపోతానంటే మహా అయితే 5,000, 10,000, 10 లక్షలు, 20 లక్షలు, మహా అయితే 100 లక్షలు అనుకోండి. ₹1 కోటి అప్పు ఉందనుకోండి. కోట్లేడు, ఎన్ని కోట్లున్నా నేను అందరికీ ఒకసారి చెప్తాను, మరొకసారి చెప్తాను. ఒక ఆయన పెప్సీ కంపెనీలో చేసేవాడు. పెప్సీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. సో ఆయన చేసిన తర్వాత ఆ మధ్యన ఈ పెప్సీ కంపెనీ మీద కొలాప్స్ అయిపోయింది. మొత్తం లాస్ రావడం బట్టి ఆ ప్రభుత్వం వారు, ఆ దేశం యొక్క గవర్నమెంట్ ఈ కంపెనీకి కొన్ని కోట్లు ఫైన్ వేసింది. ఈ ఫైన్ తీర్చాలంటే ఎవరు తీరుస్తారు? ట్రస్టీలు అందరూ అనుకున్నారంటే ఇది మా పని కాదు, మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పడం ఆయన పని, కాబట్టి తప్పంతా ఆయన దగ్గర వసూలు చేయండి అన్నారు. సో ఏం చేసింది ప్రభుత్వం? 2 కట్టాలి అన్నది. నేను మేనేజింగ్ డైరెక్టర్గా చేశాడు కానీ ఇన్ని కోట్లు ఎక్కడి నుండి కట్టగలరు? ఉన్న ఆస్తులు అమ్మేశాడు, భార్య మెడలోని బంగారం అమ్మేశాడు, పిల్లల మెడలోని బంగారం అమ్మేశాడు, ఉన్న ఆస్తి అంతా అమ్మేసి కట్టాడు. కానీ అప్పు కోట్ల రూపాయలు. కోర్టు నుండి నోటీసులు వస్తున్నాయి, పోలీసులు వెతుకుతున్నారు. మనవాడు పరారైపోయాడు, అప్పు తీర్చలేక పరారైపోయాడు. ఈ భార్య బిడ్డలు కొన్ని రోజులు చూశాడు. మా ఆయన ఎలాంటి వాడు అనుకొని మొత్తానికి భార్య వదిలేసింది, పిల్లలు విడిచిపెట్టారు, ఒంటరి వాడు అయిపోయాడు. ఇంకా చూడండి, అప్పులు ఒక సమస్య అయితే 1,000-2,000 కాదు, కోట్లు. ఒకవైపు ప్రభుత్వం వారు చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతాడు అప్పుడు వేసేద్దామని అప్పులు. ఒకవైపు కుటుంబం బాగులేదు. ఏంటి, ఏది బాగలేకపోతే జయించవచ్చు, కానీ కుటుంబం బాగలేకపోతే ఏది జయించలేమండి. నిజం ప్రియుల, మీరు ఏది బాగలేకపోయినా జయించగలరు. కుటుంబంలో కలత వస్తే చాలా కష్టం. అంచేత అప్పుడు రాస్తాడు వేమన్ గారు, ఏంటి, కంటిలోని ముళ్ళు కాలిలోని ముళ్ళు చెప్పాలి, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, చెవిలోని జోరేగా ఇంటిలోని పోరు ఎంత కాదు. కంటిలో నలుసు పడితే కొంచెంసేపు ఇలాగని తుడిసేవచ్చు. ఇంకా అది డేంజరే. మీకు ఎప్పుడైనా బండి మీద వెళ్తామా, కంటి మీద నలుసు పడింది అనుకోండి, బండి ఎట్టి తిప్పాలో అర్థం ఒక యాక్సిడెంట్లు అయిపోతుంది. ఖాళీ ముళ్ళు గుచ్చుకుందాం అనుకోండి, ఏమండి, నడవలే. చెవిలోని జోరేగా అలాగ ఇంట్లో తిరుగుతుంది అనుకోండి, నిద్ర వస్తుందా? అలా ఇంట్లోని పోరు కూడా అంతకంటే డేంజర్. అంచేత ఇల్లుని చేయించి రక్షణ చేయించాలి. ఇంట్లో చేయించలేని వాడు రక్షణ చేయించలేడు. ఒకవేళ చేయించినది వ్యర్థమే. బయట అందరూ నేను మంచోడు అనొచ్చు, కానీ ఇంట్లో నువ్వు చేయించలేకపోయావే. నిజమే. చచ్చిపోతే ఇక్కడితో అయిపోదు, ఆగిపోదు. నరకంలో యుగయుగాల అగ్ని. మంచిది. ఆ ఉగ్రత నుండి తీర్పబడాలంటే నువ్వేం చేయాలా? ఈ వ్యక్తి ఎప్పుడైతే అన్ని అయిపోయావు, భార్య పిల్లలు దూరం అయిపోయారు, కుటుంబం దూరం అయిపోయింది, కొన్ని కోట్లకు పిచ్చోడ్లాగా వెళ్ళిపోతున్నాడు. అనుకున్నాడంట చచ్చిపోదామని.
అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చచ్చిపోదాం అనుకున్నాడు. చచ్చిపోదాం అనుకొని ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు చచ్చిపోదాం. ఎందుకంటే ఎక్కడైనా కనబడిపోతాను, ఎవరైనా చూస్తారు. తెలియని ప్రాంతానికి వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడు. ఒక లాడ్జీలోకి వెళ్ళి ఒక చిన్న రూమ్ తీసుకున్నాడు. రూమ్ తీసుకొని ఎవరికి తెలియకుండా ఈ లాడ్జీలో ఉండేమవుతాం చచ్చిపోతాం. సరే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి తనతో పాటు పొటాషియం సైనైడ్ అని, పొటాషియం సైనైడ్ మీకు చచ్చిపోవాలని ప్లాన్ చెప్పట్లేదు నేను, అలాగే ఎవరు ప్రయత్నం చేయకండి. పొటాషియం సైనైడ్ ఎంత విషం తాగినా బతికేస్తావు, కానీ పొటాషియం సైనైడ్ చిన్నది ఇలా నాలుగు పెడితే చచ్చిపోతాడు. పొటాషియం సైనైడ్ మాకు సైన్స్లో చెప్పారు. మాకు చెప్పేటప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, రే ఈ పొటాషియం సైనైడ్కి చాలామంది పరీక్షలకు రాశారు, టెస్ట్ చేశారు. ఆ టేస్ట్ ఎలాగుంటుంది, ఎవరైనా ముడితే ఏమైపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఎవరు టేస్ట్ చెప్పలేదు. ఒకడు మనలాంటోడు పౌరుషం కలిగినాడు, ఈ పక్క నుండి పెన్ పట్టుకున్నాడు, ఈ పక్క నుండి ఇలాగన్నాడు, ఎస్ అని రాశాడట. అది షుగరో తెలియదు, సాల్టో తెలియదు. మీరు ఎవరైనా పరిశీలన చేసి రాస్తే మీకు నోబెల్ బహుమతి ఖచ్చితంగా వస్తుంది. అది షుగరు సాల్టో తెలియదు, పొటాషియం సైనైడ్ అని చెప్పిన ఇమీడియట్లీ చచ్చిపోవాలంటే పొటాషియం సైనైడ్. ఈ సైనైడ్ తెచ్చుకొని రూమ్లో ఆలోచిస్తున్నాడు చచ్చిపోవడానికి. ఆలోచిస్తూ ఇది ఇలా పెట్టినట్టే ఒకవేళ నేను సహకపోతే, అప్పుడు కూడా అనుమానం చూడండి. ఒకవేళ ఇలా పెట్టిన తర్వాత చచ్చిపోకపోతే అమ్మో అది మరీ బాగు. కాబట్టి ఏం చేశాడట, బెల్ల నొక్కాడట. బాయ్ వచ్చాడు. ఏం సార్ అన్నాడట. ఏం లేదు, సోడా తీసుకురా అన్నాడట. సోడా కలుపుకొని తాగడం మీకు అలవాటు కదా, మనకి ఉన్నదా లేదా? లేదా లేదండి. లెమన్ సోడా కలిపితే నిమ్మకాయ పిండి ఏం చేస్తాడు, అందులో సోడా కలిపి తాగుతున్నామండి. మీరు అలా సోడాకి వెళ్ళకండి. ఈ సోడా కలపడం అనగానే అక్కడికి వెళ్ళిపోతుంటారు అందరూ. అక్కడికి వెళ్ళకండి. అయితే ఇది ఏం చేయాలో సోడాలో తాగి కలుపుదామని సోడా తెమ్మన్నాడు. ఆ బాయ్ ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు, కిందకి వెళ్ళాడు. సోడా తెచ్చి విజలు వేసుకుంటూ వస్తున్నాడు. విజలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ, ఏం పాటలు? ఏసై పాటలు పాడుతున్నాడు. ఎవరు? బాయ్ ఏసై పాటలు. ఎంత మంచి దేవుడు అని. అప్పుడు పాత రోజుల్లో పాటలు ఉండేవి కదా, ఆ పాటలు పాడుతుండేవాడు. పాటలు పాడుకుంటూ సార్ సార్ అన్నాడు. తెచ్చావా? తీసుకోండి సార్ అని. ఆడు వెళ్ళిపోతుంటే అరే కదా అన్నాడు. ఏం సార్ నీకు అంత ఆనందంగా ఉన్నావేంటి, నీకు ఏ బాధలు లేవా అన్నాడు. నాకు లేవంటారేంటి సార్, మా అమ్మ పక్షవాయువుతో పడుంది, మా నాన్న క్యాన్సర్తో పడి ఉన్నాడు. వీళ్ళిద్దరి కన్నా చేయలేక మా ఆవిడ ఏమైపోయింది. గట్టిగా చెప్పాలి అని చెప్పినే. అత్తలేని కోడలు ఉత్తమరాలు ఉత్తమని, కోడలు లేని అత్త గుణవంతురంగా అని చెప్పి నేను చాలా మందికి అడుగుతుంటాను. అమ్మాయి ఎలాంటి వాళ్ళు చేసుకుంటారంటే అత్త ఉండకూడదు, మామ ఉండకూడదు, మరి ఎవరు ఉండాలా? అత్త ఉండకూడదట, మామ ఉండకూడదు, అంతకంటే ఆడపడుచులు ఉండకూడదు. ఏం కోరిక అమ్మని? ప్రపంచంలో ఎవరు ఉండకూడదనే పడుతుంది, ఎవరు ఉండొచ్చు కదా. చాలా మంది కోరికలు ఎలాంటి తెలుసా? నాకు అత్త ఉండకూడదు, మామ ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు. మరి నువ్వెందుకమ్మా? అత్త ఉండొద్దు, మామ ఉండొద్దు, ఆడపడుచులు ఉండదు, నువ్వెందుకు ఉండి ఎవరి ముద్దరెత్తావని? ఎవరి ముద్దరెత్తామని చాలా మందికి అలవాటు ఉండదు. అత్త ఉండాలి, మామ ఉండాలి, అదే నిజమైన నిండైన కుటుంబం. అత్తని మామని ప్రేమించగలిగే నిజమైన రూతు సంఘం అది. అత్తని మామని ఆడపడుచుల్ని ప్రేమించి కలుసుకొని ఉండడమే అది నిజమైన కుటుంబం. అంటే నా భక్తులు ఎప్పుడు రాస్తారు అన్నాడు, అత్త లేని కోడలు ఉత్తమరాలు.
ఉండాలి, అత్త లేకపోతే ఉత్తమరాలే కదా. నిజంగా ఎప్పుడు చెప్పాడు. రైట్. ఈయన సరే సోడాకి అడిగాడు, ఏంటో నీకు కష్టాలు లేవంటే, ఎందుకు లేవండి ఇన్ని కష్టాలని చెప్పాడు. మరి ఎలాగైతే ఆనందంగా ఉండగలరు? అదా నా యేసయ్య చెప్పాడు, నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం నేను ఎక్కడికి వెళ్తాను? ఎన్ని కష్టాలను మందిరానికి వెళ్ళిపోతానండి. ఓ అంత సీక్రెట్ అన్నాడు. అవునండి, సరే వెళ్ళి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత పొటాషియం సైనైడ్ టేబుల్ మీద పెట్టి, సోడా టేబుల్ మీద పెట్టి, ఆ రెండింటిని చూసుకొని అన్నాడండి, యేసయ్య ఆడినంత ఆనందం ఇచ్చిన వాడు నాకు కూడా ఆనందం. 2 తలుపులు వేసి మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏ ఆలోచన వచ్చింది తెలుసా? అవును, నేనెందుకు చచ్చిపోవాలి, నేనెందుకు చచ్చిపోవాలి, నేను చేశానా? నా వాళ్ళకి అప్పు అనేది చేసినప్పుడు కరెక్టే. ఈ అప్పు కొరకు నేను చచ్చిపోవాలా? ఈ అప్పు కొరకు నేను చచ్చిపోవాలా? ఇంత నిండు జీవితం ఇది ఎవరికి రాదు. దేవుడిచ్చిన మానవ జీవితం అదృష్టం నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఉన్నతమైన జీవితం ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఏంటో రోగానికో అప్పులకో సర్వనాశనం చేసుకోకు. నేను ఎందుకు చచ్చిపోవాలని ఆలోచన వచ్చిందని మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి, యేసయ్యా ఆ బాయ్ని రక్షించిన వాడు, ఆనందం గురించిన వాడు, అది అన్ని సమస్యలను ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కారణం ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు, ప్రతి వారం మందిరానికి వెళ్తాడు, దేవుని మందిరంలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. దేవా నేను కూడా ఈ రోజు నుండి తీర్మానం చేసుకున్నాను. ఆయన ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రపంచ కోటీశ్వరులో 20 మందిలో ఆయన ఒకడు. ఆయన ఎవరో తెలుసా? యాపిల్ ఫోన్ అధినేత స్టీవ్ జాబ్స్. మన కళ్ళెదురు కనబడుతున్న వ్యక్తి స్టీవ్ జాబ్స్. యోబు ఆయన పేరు. ఈరోజు ప్రపంచంలో 20 మంది కోటీశ్వరులో ఆయన ఒక కుబేరుడు. కారణం ఏంటో తెలుసా? చచ్చిపోవడం మార్గం కాదు, మోకరించి దేవుడి సన్నిధిలో బతిమాలుకోవడం మార్గం. దానికి మార్గాలు దేవుడు తెరుస్తాడు. సమస్యకి చచ్చిపోవడం కారణం అనుకుంటున్నాను. సమస్యకి చచ్చిపోవడమే సమస్యకి పరిష్కారం అనుకుంటున్నావా? ఈరోజు చెల్లి, తల్లి, తమ్ముడు, అమ్మ, నీకే చచ్చిపోవడం పరిష్కారం కాదు, బ్రతికి పరిష్కారం. ఒకవేళ చచ్చిపోయి పరిష్కారం అనుకుంటే చచ్చిన తర్వాత కూడా మనసులో వదలరు. బాగా తినేసాడు, అందరి దగ్గర వాడుకోరు. ఇప్పుడు తీర్చలేక ఏమైపోయాడు? చచ్చిపోయాడు అనుకోని అందరూ తిట్టుకుంటారు. దానికంటే మహాఘోరమైనది ఇంకొకట్లేదు. నిన్ను కాదు, నీ కుటుంబాన్ని కూడా తిట్టుకుంటారు. నీ పిల్లలు వెళ్తుంటే తిట్టుకుంటారు. ఏ నాన్నేనరా, ఏ అమ్మేనరా, అందరి దగ్గర అప్పు చేసింది, అందరి దగ్గర వాడేసుకుంది, కనబడినవాడు అందరి దగ్గర చేయి సరిపేసింది. తీర్చలేక ఏమైపోయింది? చచ్చిపోయాడని ఎవరికి రుణస్తుడిగా ఉండొద్దు. రుణస్తుడికి ఎక్కడ ఉంటే నరకంలో రుణం తీర్చలేవు. బతుకుంటుండగా నీ రుణాన్ని తీర్చుకో. బ్రతుకుంటుండగా నీ రుణాన్ని తీర్చుకో. నరకంలో రుణాలు తీర్చడానికి నీకు అవకాశం లేదు. అక్కడ సహాయం చేయడానికి అవకాశం లేదు. అక్కడ ప్రేమించడానికి అవకాశం లేదు. అక్కడ ఇంకొకరు పెట్టడానికి అవకాశం లేదు. అక్కడ ఇంకొకరు కొట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వే నరకంలో అగ్నిలో, మహా అగ్నిలో మండిపోతుంటావు. నాకెవడు రక్షిస్తాడని చూస్తావు, కానీ రక్షించే నాదుడు ఉండడు. రక్షించే నాదుడు ఉండడు నరకంలో. ఏం చేయాలని ఇక్కడే, ఎక్కడ ఎవరినైనా ప్రేమించాలని ఇక్కడే, ఎవరికైనా మంచి పదార్థం ఇవ్వాలని ఇక్కడే, ఎవరికైనా సహాయం చేయాలని ఇక్కడే, ఎవరి మనసులైనా గెలవాలన్నా ఇక్కడే. 10 మంది దగ్గర మంచిదానం అనిపించుకోవాలంటే ఇక్కడే. నరకంలో అనిపించుకోలేవు. నరకంలో పొగిడే వాళ్ళు ఉంటారు. అందరూ ఎలాంటి వాళ్ళు ఉంటారు? అన్నట్టు బాగులే.
అక్కడ ఉన్న వాళ్ళందరూ మనలాంటి బాపతులు, ఎవరి నరకం ఎవరి బాడీని వాళ్ళు ఏం చేస్తారు, కాలిపోతుంటారు. అందరి బాడీలు అక్కడ కాలుతుంటాయి మహాగ్ని వేండ్రముతో. దేవుడు అంతరంగాలు ఎరిగే దేవుడు, అంతరంగాలు ఎరిగే దేవుడు. ఏ అంతరంగంతో దేవుని మందిరానికి వస్తున్నావు, నీ అంతరంగంలో ఏముందో ప్రభువుకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు దేవుడికి తెలియదని. నేను చర్చికి వెళ్తున్నాను, నా గురించి దేవుడికి ఏం తెలుసు అనుకుంటున్నావు. రాత్రులు ఏడ్డం కూడా, నువ్వు ఏడ్డం కూడా దేవుడికి తెలుసు. రాత్రులు ఎన్నోసార్లు నీ దిండి తడిసిపోయిన రోజులు నీకు జ్ఞాపకం లేవేమో, ఆయనో నాకు తెలుసు. దిండి తడిసిపోయిన మీ అమ్మ నాన్న చూడలేదేమో, కానీ నేను చూశాను. అనేక సార్లు అందరితో ఉండి కూడా ఒంటరిదానిగా బ్రతికావు. అనేక సార్లు అందరూ ఉండి ఒంటరివాడిగా బ్రతికావు. అనేక రాత్రులు ఒంటరివాడిగా జీవించావు. నాకు తెలుసు నాకు తెలుసు. అనేక సార్లు చుట్టూ అందరూ ఉన్నారు, కానీ ఏంటో నీ భయం నేను వదలలేదు. బాధపడుతూ ఏడుస్తావు. ఎన్నో రోజులు నిద్ర లేని రోజులు నాకు తెలుస్తాయా? నువ్వు అనుకుంటున్నావు నాకు తెలియదని. ఎన్నో రోజులు అన్నమున్నా తినబుద్ధిగా పడుకునే రోజులు నీకు ఉన్నాయి, నాకు తెలుసు. నీ కళ్ళు ఎర్రనైపోతే అందరూ అనుకున్నారు ఏవో నువ్వు తాగేసావని. కాదు, నువ్వు ఏడడం బట్టి నీ కళ్ళు ఎర్రగైపోయాయి, నాకు తెలుసు. నువ్వు ఏడ్చి 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 నీ కన్నులు ఆ బొబ్బలు పెట్టాడు, నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నాకు తెలియదని. నీ అంతరంగంలో ఎలా ఉన్నావో ఆయన నాకు తెలుసు. అలాంటి దేవుడు అంటున్నాడు, చూద్దాం ఒకసారి. 2వ వచనం. దేవునికి స్తోత్రం. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చును. దానిని ఎత్తి మోయివారందరూ. ఇప్పుడు చూడండి, ఇది ఈ ప్రవచనం నెరవేరుతుంది. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుంది, రాకడ సమయం. ఈ ప్రవచనం నెరవేరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటి, ప్రపంచం అంతట్లో చాలా చిన్న దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం మహా ఉంటే, మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఏంటి, మన పట్టణం అంతా ఉంటుంది. మన పట్టణం అంతా విశాలం. మన విశాఖపట్నానికి 2 ఉంటుంది. అంత పట్టణం ఈరోజు ప్రపంచాన్ని అంతా ఏం చేస్తుంది, ఉనికిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలంటే అందరూ, ప్రతి దేశం భయపడుతుంది. ప్రతి దేశం భయపడుతుంది. అన్ని దేశాలు, ఒక్క దేశం తప్పకుండా. ఇశ్రాయేలు అనగానే ప్రతి దేశం భయపడుతుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంత శక్తి ఇచ్చాడు. ఇది లాస్ట్ దినాల్లో ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఇంకా గొప్పదేంటి ఈ మధ్యన తెలుసా ఏంటి, మనం ఎక్కడి నుండి వీడియో గేమ్ ఆడుతారు మీరు, ఎక్కడి నుండి స్విచ్ కొట్టగానే ఆ లోపల ఉంది ఏమవుతుంది, ఒక స్పాట్లోకి వెళ్ళి బ్లాస్ట్ అయిపోతుంది. మీరు వీడియో గేమ్ ఆడుతుంటారు కదా, ఆడుతుంటారా? ఇలా కొట్టినప్పుడు ఇలా బట్టన్ నొక్కగానే అక్కడ లోపల స్క్రీన్లో ఏమవుతుంటుంది, ఒక స్పాట్లాగా ఏదో కారు పేలుస్తారు, ఏదైతే పేలుస్తారు కదా. ఇశ్రాయేలు ప్రజలు అలాంటిది ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో ఉంటుండగానే ఏ దేశాన్ని లేపేయగలరు. అంత శక్తివంతమైన జ్ఞానాన్ని దేవుడు ఆలోచించాడు. అంటే నాతో ఎవరు పోటీ పడడానికి, యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా ఇంట్లో ఉంటుండగానే అక్కడ సపోజ్ మనం అనుకో అక్కయ్యపాలెం లేపేయాలి అనుకున్నాడు అనుకో, ఆడ అక్కయ్యపాలెం రావాల్సిన లేదు. ఇశ్రాయేల్ దేశం నుండి అంచేతన ప్రతి దేశం భయపడుతుంది. ఏంటో తెలుసా, ఎక్కడి నుండి బట్టన్ నొక్కుతాడు, ఇలా కూర్చొని ఇలా బట్టన్ నొక్కుతాడు, కాలు పేలిపోదు. మనమైతే ఆ దగ్గరికి వెళ్ళి రిమోట్ ఏం చేస్తాం, టీవీ దగ్గరికి వెళ్ళి నొక్కుతాం. నొక్కితేనే అది టీవీ ఏమవుతుంది, వెలుగుతుంది. ఆడ అలా కాదంట, ఆడ ఎక్కడున్నా ఇలా కనుక నాకు పేలుతుంది. అంత టెక్నాలజీ వాళ్ళు. ఎందుకంటే అంచెదినంలో ప్రతి ఒక్క దేశం ఏంటి, ఇశ్రాయేల్ దేశానికి భయపడతాయి. రేపు జరగబోతుంది.
ఇశ్రాయేల్ ఎందుకు అంత ప్రేమించాడంటే ఇశ్రాయేల్ జనాంగము పెద్ద గొప్పోళ్ళని కాదు, దేవుడి చేత ఏర్పరచబడింది ప్రతిదీ కూడా ఇశ్రాయేల్. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చాలా చదవండి, అక్కడ రాస్తాడు. చూడండి 4వ వచనం, ఇదే ఓహోకు ఆ దినమందు గుర్రములన్నింటికి ఏం పుట్టెత్తాడట? గుర్రం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయుధాలు, మరణాయుధాలు పొందుతున్న దేశాలన్నీ కూడా వెతుకుతాయట ఇశ్రాయేల్ చూసి. ఇశ్రాయేల్ చూసి ప్రతి దేశం ఏమవుతుంది? బెదురుతుంది. ఇప్పుడు ఇది ప్రవచనం, దేవుని వాగ్దానం. జపాన్, రష్యా ఏవైనా సరే చివరికి చెప్పుకోకూడదు మన ఇండియా కూడా. ఈ దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. ప్రతి ఒక్కడు ఏమవ్వాలో ఎదురుతాడు ఇశ్రాయేల్ దగ్గర. వాడు చిన్నోడే, మీకు తెలుసా? ఇది ముందు ఒకసారి జరిగింది. ఆడు గొలియాతు అంత గొప్పోడే, కానీ చిన్న దావీదు దగ్గర ఏమైపోయాడు? కథమైపోయాడు. దేశం చిన్నదే కానీ పవర్ మాత్రం పెద్దదే కదా. ఎంత మిరపకాయలు ఉన్నాయి, బజ్జీ మిరపకాయలు, కారణం కదా. చిన్న సేమ్ మిరపకాయ కొరకండి. మా ఊరిలో అంటారు ఒక్క మిరపకాయ కొడితే 3 రకాల గెంజి తాగేవచ్చట. ఒక్క సేమ్ మిరపకాయ కొడితే 3 రోజుల వరకు మంట తగ్గదట. అక్క నేను తక్కువ దాన్ని చూస్తున్నావు ఏంటో? నేను తక్కువ దాన్ని కాదు, నాలో ఉన్నవాడు ప్రపంచాన్ని ఏలినవాడు. నువ్వు అన్ని దేశాల్లో స్వల్పమైన దానవు కాదు, నీలో ప్రపంచాన్ని ఏలేవాడు నీలో జన్మిస్తాడు. నిజం. చిన్నవాళ్ళని ఎప్పుడూ అంచనా వేయకండి ఎవరికి. వాళ్ళ ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్, 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 ఆమేన్. కాబట్టి ప్రియులరా ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఇలాంటి ఉగ్రత నుండి తప్పించబడాలంటే మనకేముండాలా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉగ్రత నుండి తప్పించబడతాం. చూద్దాం ప్రియులరా ప్రార్థన ఎలా చేయాలి. చాలామంది ప్రార్థనకి అన్నిటికీ అంతమంటే ప్రార్థన ఒక 4 రకాలు ఉందండి. మొదటి రకం చూద్దాం. పేతురులో ప్రార్థన ఎలా చేయాలి? మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? మొట్టమొదట వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి. నీకు నువ్వు ప్రార్థనా పరుడు అయి ఉండాలి. మనం ఎక్కువ శాతం ఏం చేస్తామంటే మనం బతికిస్తున్నాయి అందరికీ ప్రార్థన రిక్వెస్టులు రాసి ఇచ్చేస్తాం. మీరు మా గురించి చేయండి, మీరు మా గురించి చేయండి, మీరు మా గురించి చేయండి, మేము మాత్రం ఇంట్లో సూపర్గా అన్నట్టుగా చెప్పాలి. ఆదివారం మా గురించి ప్రార్థన చేయండి, కావాలంటే 10,000 కాలు పంపించేస్తాను. పర్సనల్ ప్రేయర్ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఏం చేస్తుందంటే నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తుంది. వ్యక్తిగత ప్రార్థన ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన పనులు ఉండాలి. ఎంతసేపు ఇతరుల మీద ఆధారపడే జీవితం ఎప్పటికైనా దాన్ని ఏమన్నారు? పరాన్న జీవులు అంటారు. ఇతరుల మీద ఆధారపడే వాళ్ళని పరాన్న జీవులు అంటే ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడుతూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. క్రైస్తవం మనం ఎప్పుడు యేసయ్య మీద తప్ప ఇతరుల మీద ఎవరి మీద ఆధారపడకూడదు. ప్రార్థన ఏంటది? ఇండివిజువల్ ప్రేయర్. ఈరోజు మీరందరూ ఇండివిజువల్ ప్రేయర్. సమస్య నుండి పరిష్కారం రావాలంటే ఇండివిజువల్ ప్రేయర్ ఉండాలి. ఏముండాలమ్మా? అమ్మ గట్టిగా చెప్పండి. ఉందా నీకు? స్వతహాగా నువ్వు ప్రార్థనా పర్రాలువా? ఎప్పుడైనా సొంతంగా ఎప్పుడైనా యేసయ్యతో కలిసి ప్రార్థన చేస్తున్నావా? ఇండివిజువల్ ప్రేయర్. తర్వాత ఇంకేమంటారు తెలుసా? సమస్యలన్నిటి నుండి విడిపించబడాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవది కుటుంబంలో కలిసి ప్రేయర్ చేయాలి. కుటుంబ ప్రార్థన. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లెక్క అడిగితే లేపితే ఎన్నో కుటుంబాలు ఏముండదు? ప్రార్థన ఉండదు.
కుటుంబం ప్రార్థనలు ఎప్పుడు కూర్చోన్నాం, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో పూర్వం కూర్చున్నాం. కానీ ఇప్పుడు పెద్ద అయ్యాక ఆ కొత్తగా వచ్చిన దినాల్లో అందరం కుటుంబం చేసుకొని ప్రార్థన రండి. కొత్తగా వచ్చిన దినాల్లో ఈ ప్రార్థన ఉండేది. కానీ రాను రాను బైబిల్లో 3 వ్యక్తుల గురించి చెప్తారు. చిన్నపిల్లలు తెలియక పాపం చేస్తారు. యవనస్తులు కావాలని చేస్తారు. వృద్ధుల అలవాటు ప్రకారం చేస్తారు. అంటే ముగ్గురు కూడా పాపం చేసేవాళ్ళని వస్తారు కదా. మొదట ఎవరైనా చంటి పిల్లలు అలా తెలియక చేస్తారు తప్పులు. ఇక్కడ చూసారు, తిన్నది ఏమైంది పడుతుంటారు. వాళ్ళు ఏం చేశారు తెలియక. కొంతమంది యవనస్తులు కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు ఏం చేస్తారట, కావాలని పాపాలు చేస్తారు. 3వ వ్యక్తులు ఉన్నారు, ముసలు అయిపోతారు కదా, వృద్ధులు అయిపోతారు. అలవాటు ప్రకారం పాపాలు చేస్తారు. అలవాటు అయిపోతాయి. అలవాటు అయిన దోమ ఆల్అవుట్ నాకు కూర్చుంది. ఏమైందంట, అలవాటు అయిన దోమ ఎక్కడ కూర్చుందట, ఆల్అవుట్ దేనికంటే పెట్టాం గట్టిగా. ప్రతిరోజు ఆల్అవుట్ వేయడం బట్టి దానికి కూడా ఏమైపోయింది, అలవాటు అయిపోయి ఈ ఆల్అవుట్ కన్నేట్ చేస్తుందని దాని మీద కూర్చుంది. చాలా మంది ప్రార్థనకి అలవాటు అయ్యండి, చర్చలు ఇంట్లోకి అలవాటు అయిపోతారు. సమస్యలకు అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకేం ప్రార్థన చేయరు. చూసారు. రెండవది ఏముండాలా, కుటుంబం ప్రార్థన. ఏముండాలా, కుటుంబం ప్రార్థన. 3వది గ్రూప్ ప్రేయర్స్ ఉండాలి. గ్రూప్ ప్రేయర్స్ అంటే కొంతమంది కలిసి ఏం చేస్తుండాలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది ఏ సంఘం అయితే అలా ఉంటుంది, సంఘం ఆశ్రయం పడుతుంది. ఏ ఊరు అలా ఉంటుంది, ఆ ఊరు ఆశ్రయం పడుతుంది. 4వది సంఘ ప్రార్థన ఉండాలి. ఈ 4గింటితో మనం కలిసి ఉండాలి, సంఘంతో కలిసి ప్రార్థనలో ఉండాలి. మనం ఆదివారం కనబడితే మిగతా రోజులు కనబడం. ఆదివారం తప్ప మిగతా రోజులు సంఘంతో ప్రార్థన కనబడం. మన సమస్య తీరాలంటే సంఘంతో మనం ప్రార్థనలో ఉండాలి. ఎక్కడ సంఘం ప్రార్థన అంటే అప్పుడు నీ సమస్య పరిష్కారం. మన ఆదివారం ఒకరోజు రావడమే మనకు కష్టం. నాకు దూరం అండి, ఎలాగ రోజు వస్తానండి. రోజు రావద్దక్క. సంఘ ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయో, సంఘ ప్రార్థన ఎప్పుడు ఉంటుందో అప్పుడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిన్న చాలా మంది వచ్చారు ప్రేయర్, బర్త్డే ప్రేయర్. నేను చాలా మంది వచ్చారు. సంఘ ప్రార్థన కలిసి రావాలి. మంచెస్ గారు వచ్చారు, మా అత్తయ్య గారు వచ్చారు, మ్యాచెస్ గారు డ్యూటీ నుంచి బ్యాగ్ వేసుకొని వచ్చారు. ఏమయ్యా అంటే డ్యూటీలో ఉన్నానండి అంటే అవకాశం దొరికితే మనం ఏం చేయాలి, ప్రార్థన. అవకాశం లేనప్పుడు ఓకే, అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన సంఘంతో వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం వస్తుంది. చూసారు, అప్పుల నుంచి అలా విడుదల పొందాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అప్పుడు వాడు నా ఇద్దరు కుమారుడు తన దాసులుగా ఉండేటకై వాడిని పట్టుకుని తోడుకు వచ్చున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏముందో అది నాకు తెలియజేయమన్నాను. అందుకామె ఈ దాసులకు నా ఇంటిలో కూడుకుంటా ఉన్నది, అది తప్ప మరేమీ లేదను. అతడు నీ బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొక్క దొరుకు కలిగిన వడ్డీ పాత్రలన్నింటినీ ఎదుర్కొంటున్నాము. అప్పుడు నీవును నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారుడు లోపల ఉండి తలుపు మూసి. చూసారా, ఇక్కడ రెండోది ఏంటి, అక్కడేమన్నాడు మత్తయి సువార్తలో, తలుపు మూసి పరలోక తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టు ప్రార్థన. యెషయాలో ఏమన్నాడు, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు మూసి ఉగ్రత నుండి కాపాడు. ఇప్పుడేమంటున్నాడు, నీ అప్పులు పోవాలంటే నువ్వు తలుపు మూసి ప్రార్థన చేయి. ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు వచ్చింది ఒక దైవజనుడి దగ్గరికి, అయ్యా నా భర్త చనిపోయాడు, అప్పులో వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు,
నా పిల్లలు ఒకవైపు అయిపోయారు, నేను ఒకవైపు అయిపోయాను, నా కుటుంబం ఒకవైపు అయిపోయింది, నా బతుకు నాకే అర్థం అవ్వట్లేదయ్యా అని ఎక్కడ ఏడ్చిందండి? దైవజనుడి దగ్గర ఏడ్చింది. నువ్వు కూడా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడమని కాదు, మనకు ఒక దైవజనుడు ఉన్నాడు, యేసు ప్రభువు. ఆయన సన్నిధికి వచ్చాడు. ఆయన సన్నిధికి వచ్చి ఏడిస్తే ఆయన ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ పిల్లలు నువ్వు తలుపేసుకొని చూడండి, అక్కడ అద్భుతం జరగబోతుంది. ఇంటికి వెళ్ళి ఏం చేసింది? తలుపేసింది. దొరకగలిగిన కొండలన్నీ తీసుకొచ్చింది. దైవజనుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం చేస్తాడు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు ఏ మాట చెప్పాడు ఆ మాట ప్రకారం చేస్తే నీకున్న ప్రతి సమస్య నా దేవుడు విడిపించబోతున్నాడు. దేవుడు చెప్పినట్టు చేయాలి. నీ సొంత ఆలోచన, సొంత బుద్ధి కాదు, స్వస్థత బుద్ధి. మన స్వబుద్ధి ఏంటో తెలుసా? చేద్దాంలే, ఎప్పుడొక రోజు చేసేద్దాం కాదు. కార్యం జరగాలంటే ఇమీడియట్లీ తీర్మానం ఉండాలి. కార్యం జరగాలంటే ఇమీడియట్లీ తీర్మానం ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? నా కార్యం నా దేవుడు చేస్తానన్నాడు. ఈ రోజు నుండి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రోజు నుండి మా ఇంట్లో నేనేం చేస్తాను? ప్రయత్నం చేస్తాను. చచ్చిపోయే బదులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పర్వాలేదు. ఆ ఆలోచన తీసే చచ్చిపోదామని, సమస్య వచ్చిందని చచ్చిపోదామని ఆలోచన తీసి, కష్టం వచ్చిందని చచ్చిపోదామని ఆలోచన తీసి, భర్త చూడలేదని ఆలోచన తీసి, పిల్లల దూరం అయిపోయిన ఆలోచన తీసి, ఎవరు దూరమైనా నా దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. ఎవరు దూరమైనా గట్టిగా నా దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. వాళ్ళు చూడట్లేదని చచ్చిపోదాం అనుకుంటా, వీళ్ళు చూడట్లేదని చచ్చిపోదాం అనుకుంటా, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. అంతరంగాలు జరిగే దేవుడు, ఆ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు తీర్మానం చేస్తూ ఇంటికి వెళ్ళి మోకరించి, ప్రభువా, ఎలా చేసింది? మొదట అడిగాడు, అమ్మా నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏమో. రెండు ప్రశ్నలు దేవుడు ఈరోజు కూడా నీకు కూడా అడుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చావు కదా, నా వల్ల నీకే సహాయం కావాలి అంటే దేవుడు ఎలాగున్నాడు? సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, నీకు విడిపించడానికి రెడీగా ఉన్నాడు, నీకు విడుదల ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, నీకేం కావాలని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు దేవుడు. నా వల్ల నీకు ఏం కావాలి, నా వల్ల ఏం కావాలి, రెడీగా ఉన్నాడు దేవుడు. నా వల్ల నీకేం కావచ్చు? ఆరోగ్యమా, ఉద్యోగమా, వ్యాపారమా, మనశ్శాంతం, సమాధానమా, అప్పుల నుంచి విడుదల, ఏ పరిస్థితి ఏం కావాలి? నా వల్ల నీకేం కావాలి? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్తున్నానా? ఏం కావాలని మనసులో చెప్పు. నా వల్ల నీకేం కావాలి? ఇలా అడిగేవారు ఎవరన్నా? ఒకవేళ అడిగితే ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన అడుగుతాడు, ఇవ్వగల సమర్థుడు. ఆమేన్, ఆమేన్. ఆయన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నా దగ్గరికి వచ్చావు కదా, ఎంత ఈడ్చుకుంటూ నిన్ను పరిస్థితులు పక్కన పెట్టి నా మందిరానికి వెళ్ళాలని వచ్చావు కదా, వచ్చినందుకు నీ దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? నా వల్ల నీకేం కావాలి? నీ బిడ్డను మార్చాలా, నీ భర్తను మార్చాలా, నీ గర్భఫలం తెరవాలా, నీ కుటుంబాన్ని మార్చాలా, నీకు మంచి ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, అన్నిటికంటే నాతో ఉండాలని జీవితం కావాలి, ఆత్మ అభిషేకం కావాలా, ఆత్మ వరాలు కావాలా, ఆత్మ ఫలాలు కావాలా, నా వలన నీకేం కావాలి? ప్రతిదీ దేవుని వల్లనే కలుగుతుంది. ప్రతిదీ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మన దేవుడు అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలి? ఒకటో ప్రశ్న, నా వలన నీకేం కావాలి? నా వల్ల నీకేం కావాలి? ఈరోజు ఆదివారం వచ్చావు, నా వల్ల నీకేం కావాలి? ఏం కావాలి? నీ మనసులో ఇప్పుడే ఆలోచించుకు ఏం కావాలి, ఏం కావాలో నీ మనసులో ఇప్పుడు ఆలోచించు. ఈ నెలలో 2026వ సంవత్సరానికి నీ కార్యాలు దేవుడు సంపూర్ణం చేయబోతున్నాడు. నువ్వు అడిగిన ఖచ్చితంగా నీ ఇంట్లో కార్యం జరిగించబోతున్నాడు. ఎలాంటి అప్పుడైన నిందలైన రోగమైన పరిస్థితి విడిపించి గొప్ప ఉన్నతమైన జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతన సంవత్సరంలో నూతనమైన దేవులతో నింపబోతున్నాడు. నా వలన నీకేం కావాలి? ఈరోజు రాసుకో, నీ మనసులో రాసుకుంటావు, నీ డైరీలో రాసుకుంటావు. అక్కడ ఈరోజు దేవుడు నాకు అడిగాడు, నా వల్ల నీకేం కావాలి? నేను ఇది కావాలని అడిగాను. నీకేం కావాలో అది రాసుకో. నీకేం కావాలి?
నీకేం కావాలో రాసు తీసుకురా. మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పాను. నా పిల్లలు పుట్టేసరికి నాకు కనీసం పాలు కొనడానికి కూడా డబ్బులు లేదు. షారోన్ పెద్దదవుతుంది, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. బాబు కూడా సంవత్సరం, మనకు 2 అంటే బాబు సంవత్సరం. ఇద్దరు అలా ఎదుగుతున్నారు. స్కూల్లో వేయడానికి కూడా 100 రూపాయలు లేదు. స్కూల్లో వేయడానికి ఆశ్రమం గారు అన్నారు, ఏమంటే అందరూ చదివిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో, మన పిల్లలను కూడా చదివిద్దామండి అన్నారు. నీకేమైనా బుర్ర ఉందా అన్నారు. మనకు ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి? మనం చేసింది ఏంటి? దేవుని సేవ. ఈ సేవలో కూడా చూస్తున్నావు కదా, ఆదివారం అయితే 50 రూపాయలు కానుకొచ్చు, 50 రూపాయలు. ఆ 50 రూపాయలు కూడా ఆదివారం భోజనాలకు పెట్టేసాం. అద్దె కట్టడం ఒకరు కడుతున్నారు, మనకి ఇంటది ఒకరు కడుతున్నారు. 2 సేవకులు కట్టేవారు మా ఇంటది. 1300 అద్దె, 1300 అద్దె, 1300 ఆ సేవకులే కట్టేవారు. అద్దెకి కూడా డబ్బులు లేవు, మనకి ఎవరు ఇచ్చేవారు కూడా లేదు. ఆ వచ్చింది ఏదో సేవ చేస్తాం. మరి చదువుకొని గొప్పలపేటలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇంజనీర్ నమ్మలేదా? నా పిల్లలు కూడా అలాగే అవుతారు, నీకు ఎందుకు బాధని ఎంత మాత్రమైన కారణం లేదు. ప్రార్థన చేసి సరే ఇష్టం ప్రార్థన చేయండి. అప్పుడు పిల్లలు 20 కూడా పరిస్థితి చాలా దీనికంటే 2 పిల్లల్ని రోజు అడిగేవారు అనమాట. డాడీ, వాళ్ళ అమ్మకి అడిగేవారు, నాకు ఎప్పుడు అడిగేవారు కదా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడు. నేను ఎప్పుడు ఉదయం 8కి వెళ్ళిపోతే రాత్రి 12 తర్వాతే. ఈ మధ్య నా ముఖం చూడాలంటే చాలా కష్టం. ఇప్పుడు బాధపడుతుంటాయి. చిన్నప్పుడు ఎత్తుకోవాల్సింది ఇప్పుడు ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎత్తుకోగలనా? చిన్నప్పుడు ఎత్తుకోవడానికి నాకేం లేదు, సమయం లేదు. పిల్లలతో ప్రేమతో ఉండడానికి సమయం లేదు. నాకు సమయం లేదంటే సమయం లేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. పిల్లలు అప్పుడు ప్రేమించలేకపోయింది చిన్నప్పుడు, ఇప్పుడు ప్రేమించాలని ఉంది. కానీ శాంతలు ఎత్తుకోగలనా? కొడుకుని ఎత్తుకోగలనా? మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా కొడుకుని చూసి ఎత్తుకోవాలనిపించింది. ఆడే నన్ను కారు మీద తీసుకెళ్ళాను, నేను అన్నీ ఎత్తుకుంటాను. అయితే అప్పుడు పిల్లలు ఇద్దరిని వీళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ అమ్మకమ్మ మనం అందరూ ఎక్కడికి వెళ్తున్నారు కదా, మనం కూడా చిల్డ్రన్స్ పార్క్కి వెళ్దామా, ఓడా పార్క్. వాళ్ళమేమో మనకెక్కడ డబ్బులు అని అందరు వెళ్దామమ్మా, మేము తీసుకెళ్తున్నామా, డాడీ వచ్చేస్తారమ్మా, అది ఇచ్చేస్తారమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా. ఎలాగెళ్తారో నాకు అర్థం అవ్వలేదు. దానికి కూడా డబ్బులు లేవు. ఏం చేసింది తెలుసా? నన్ను రమ్మను, సరే నన్ను వెళ్తాను, వచ్చేస్తాను, కొంచెం పని ఉంది అది చూసుకొని నేను వస్తాను. ఏం చేశాను తెలుసా? ఇద్దరిని మాట్లాడించుకుంటూ ఏంటి చిన్నవాటల్లో ఉంటుంది గొడవ పార్క్ చిల్డ్రన్స్, అక్కడ ఈ అక్కయ్య పాల నుంచి నడిపించుకెళ్ళిందంట చిన్నవాడు. నా ప్రేమ కలవాలి. ఇప్పుడు పిల్లలు బీచ్కి తీసుకెళ్ళాలంటే చెప్తారా? అంటే ఎప్పుడు నీకు దేవుడు ఇచ్చాడు అప్పుడే చెయ్యి. ఏదైనా ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. తర్వాత చేస్తానన్నా అది జరగను కదా. బీచ్కి అక్కడ తీసుకెళ్ళాం. పార్క్లో మేమిద్దరం కూర్చున్నాం. వాళ్ళిద్దరు కూడా ఆడుకుంటున్నారు. ఎప్పుడు వెళ్ళాం కదా, వాళ్ళకి ఒక ఆనందం. ఆ ఇద్దరు ఆడుకుంటున్నారు. అక్క అంటే తమ్ముడు అంకుల్, వాళ్ళిద్దరు ఆడుకుంటూ అక్కడ పిల్లలు చాలామంది స్కేటింగ్ చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడైనా కూడా చిల్డ్రన్స్ పార్క్కి వెళ్తే అక్కడ పిల్లలు ఏమవుతారు, స్కేటింగ్ చేస్తుంటారు. స్కేటింగ్ చేస్తుంటే వీళ్ళు అలా చూస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా మీ మీద ఆడగలమా, ఎప్పుడైనా నిలబడి అని మనసు ఉందేమో వాళ్ళు అనుకుంటున్నారు. మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం. మరి ఇద్దరు కలిసి ఏ మాట్లాడుంటే చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే నిజం చెప్పాలి, అబద్ధం ఆడుకొని చెప్పాలి. మీరు అబద్ధం ఆడుకొని చెప్తే మంచోడు. నిజం చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడతారు? గట్టిగా అంత టైం ఉంటుందా మీ ఇంట్లో సమస్యల కొరకు?
అక్కడ ఎంతసేపు పోట్లాడుకోవడానికే సమయం ఉండదు. భార్యాభర్తలు కలిస్తే నువ్వు అలాగ చేసావు, నువ్వు ఎలాగ చేసావు, నువ్వు అలాగ అన్నావు, నేను ఎలాగ అన్నా, నువ్వు అది చేసావు, మీ అమ్మాయిలు ఇటువంటి ఏడు తెచ్చావు, మీ అమ్మాయిలు ఇటువంటి ఏడు తెచ్చావు. ఇంతే తప్ప భార్యాభర్తలు ఎప్పుడు కూడా ప్రేమగా ఎక్కడ మాట్లాడుకోరు. అది ఎలా బతికేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎలా బతికేస్తున్నారు, ఎలా పిల్లలు కనేస్తున్నారు, ఎలా మరి సంసారాలు జరిగిపోతాయి. కానీ ఎప్పుడైనా భార్యాభర్తలు కలిస్తే ఆ రోజు అగ్గి లేకపోతే నాకు అడగండి. మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ లేకపోతే ఇద్దరు కలండి భార్యాభర్తలు, ఆటోమేటిక్గా వంట అయిపోతుంది. నిజం. భార్యాభర్తలు కలిస్తే ఏమండి 99% ఎప్పుడు భార్యాభర్తలు కలిస్తే ఇంటి గురించి ఎప్పుడు మాట్లాడు. అలా మాట్లాడిన కుటుంబం బాగుపడిపోతుంది. భార్యాభర్తలు కలిసి మన పిల్లలేంటి, మన బ్రతుకేంటి, మన స్థితి ఏంటి, మన కొడుకు ఎలాగొన్నాడు, మన కూతురు ఎలాగొంది, మన పరిస్థితి ఎలాగొందని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటే ఆ ఇల్లు ఆశ్చర్యపడిపోతుంది. కానీ ఆ మాట్లాడడం అక్కడ ఎంతసేపు కొట్టుకోవడానికి, తనుకోవడానికి, పొడుచుకోవడానికి, తిట్టుకోవడానికి, ఏం పారిపోవడానికి. నువ్వెంత ఇచ్చావంటే, నువ్వెంత తెచ్చావు, నువ్వేం చేసావంటే, నువ్వేం చేసావు. మా ఊర్లో అంటారు మొక్కలు దెబ్బలాడుకోండి, కుక్కలు దేనికి దెబ్బలాడుకోండి, కుక్కలు దేనికి దెబ్బలాడుకోండి. గట్టిగా చెప్పాలి. 2 కుక్కలు కలిస్తే 100 కాకులు కలిసి బతకగలమాట, 2 కుక్కలు కలిసి బతకగలరు. నిజం. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఇది నిజం కాకపోతే నాకు వచ్చి చెప్పండి, పాస్టర్ గారికి మీరు చెప్పింది నిజం కాదంటే. మా ఇద్దరం మాట్లాడుకుంటూ మీ మధ్యన పిల్లలు పరుగులు వచ్చి ఎందుకు వచ్చారంటే, ఇద్దరు వచ్చారు అమ్మతో అంటున్నారు, నాకంత మంచోడు కదా, మనం అంత మంచోడు వచ్చి మన దగ్గర చెప్పే ప్రసక్తి కానీ ధైర్యం కానీ నాకు ఉండేది కాదు. ఎందుకంటే పరమూర్ఖుడు, మూర్ఖులో ఫస్ట్ రకం అనమాట. ఎందుకంటే అంత మూర్ఖం, పాపం ఎక్కువ, మూర్ఖం ఎక్కువ నా జీవితం. అలా యేసు ప్రభువు నన్ను రక్షించుకొని నా బ్రతుకుని ఇలా మార్చాడు. కానీ ఎవ్వరికి భయపడే ప్రసక్తి తీసేస్తావా, తీయించాను అంతే, రెండే. అయితే ఎప్పుడైతే పిల్లలు వచ్చి అక్కడ స్కూల్ పిల్లలు వచ్చారు, బట్టలు వేసుకొని, టై కొట్టుకొని, ప్యాంట్, నేను షూ వేసుకొని, పిల్లలందరూ స్కూల్ పిల్లలు. అప్పుడు ఈయన ఇద్దరు మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ అలాగే ఎప్పుడైనా మాకు షూ కొంటారా మమ్మీ, అలాంటి బట్టలు ఎప్పుడైనా డాడీ కొంటారా, మేము స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తామా, డాడీ పంపిస్తారా మమ్మీ. ఆడుతుంటే మాటలు నిజమే కదా. ఒక పాలు కూడా పనిలేదు నా బతుకు. పిల్లలు స్కూల్లో చదివించగలరా, పిల్లలు స్కూల్ పంపించగలరా. ఆ రోజు ఆలోచన వచ్చింది, నా పిల్లలు నేను ఎంత మిస్ అవుతున్నాను, నా పిల్లల ప్రేమకి ఎంత దూరం అయిపోతున్నాను, నా పిల్లలు అనే మాట నేను ఎప్పుడో మర్చిపోయాను. వాళ్ళ అమ్మకు అడుగుతుంటే నాతో అడగట్లేదు, వాళ్ళ అమ్మతో అడుగుతున్నాను, మమ్మీ అలాగే ఎప్పుడైనా బ్యాగ్ కట్టుకోను, మమ్మీ అలాంటి బ్యాగు అక్కకోను, ఇలాంటి బ్యాగు నాకుకోను, నేను కొనేసినట్టు అక్కడ దెబ్బలాడుకుంటున్నాను. అలాగే ఇంకా పొంది తండ్రి అయితే ఇంకెంత అందరూ ఆన్లైన్ తండ్రి కొరకే అంత దెబ్బలాడుకుంటున్నాను. చేతగాని తండ్రి కొరకు అంత దెబ్బలాడుకుంటుంటే ఒకవేళ నిజంగా ప్రేమించిన తండ్రికి అయితే అనుకున్న తర్వాత వాళ్ళ అమ్మన్నది ఇస్తాడు, నాన్న తప్పకుండా దేవుడు ఇస్తాడు, నాన్న ఇస్తాడని చెప్పలేదు, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు కూడా పాస్టర్ గారు అదే, ఏదైనా మీ డాడీ ఇస్తాడా, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నాకు డాడీ అయినా ఆయనే, భర్త అయినా ఆయన. డాడీ ఇస్తాడు, మనకు ఒక డాడీ ఉంటాడు. నిజంగా దేవుడు అప్పటి నుంచి అలా మార్చి ఆ రోజు అడిగితే మాకు చెప్పలేదు. కానీ ఆ రోజు మహా అయితే LKG, UKG
యూకేజీలో వచ్చేటప్పుడు షారోన్ ఏం రాస్తాం తెలుసా? డాక్టర్ షారోన్ షైని. యూకేజీలో రాస్తాం, మీరే డాక్టర్లు అవుతారు. తన డైరీలో, తన బుక్లో, ప్రతి బుక్ మీద డాక్టర్ షారోన్, డాక్టర్ షారోన్, డాక్టర్. ఆ మనసులో వచ్చిన మాట నీవేం కావాలమ్మని దేవుడు అడిగినప్పుడు ఆ మనసులో ఏం రాస్తుంది? ఆ రోజు రాస్తుంది, ఈరోజు డాక్టర్ షారోన్ గారు వచ్చారు. ఖచ్చితంగా ఖచ్చితంగా నీకేం కావాలో అడుగు. అదే దేవుడు మాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. కాబట్టి నా వలన నీకేం కావాలో నీ మనసులో ఈరోజు రాసుకో. నీ మనసులో రాసుకో. చెల్లి, తల్లి, అక్క, అన్న, తమ్ముడు, నాన్న, కుమారుడు, నీ మనసులో ఏముందో ఆలోచన రాసుకో. నీకేం కావాలి? రెండవది, నీ దగ్గర ఏముందో చెప్పు. రెండవది ఏంటి? నీ దగ్గర ఏముందో చెప్పు. దేవుడు ఎలాంటి వాడంటే నీ దగ్గర ఉన్నదే వాడుకుంటాడు. దేవుడు ఎలాంటి వాడంటే నీ దగ్గర ఉన్నదే వాడుకుంటాడు. ఆ 2 చేపలు 5 రొట్టెలను వాడుకొని 5,000 మందికి పంచాడు. పేతురు దగ్గర ఉన్న చిన్న నావను పట్టుకొని ఏంటి విస్తారమైన దేవులు దీవించాడు. ఈ ఇంట్లో చిన్న నూనె కొండను చూసి గొప్ప దీవెనకరం జీవితం ఇచ్చాడు. నీ దగ్గర ఏముందో, అందరిలాగా నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, అందరిలాగా ఆస్తి పత్రాలు నువ్వు కాకపోవచ్చు, అందరిలాగా నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముందో నిజం, ఒక ఫ్యాక్ట్, గొప్పలు చెప్పుకో. కొంతమందికి ఏమి లేకపోయినా గొప్పలు చెప్తారు. దేవుడి దగ్గర ఎప్పుడు గొప్పలు పనికిరావు. నా దగ్గర ఇదే ఉంది ప్రభు. అమ్మ నీ దగ్గర ఏముందంటే నూనె కొండ తప్ప వేరొకటి లేదు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా అని ఒప్పుకుంటే దేవుడి కార్యాలు చూస్తాం. దేవుడు కార్యాలు చూడాలంటే నాకు నువ్వు తప్ప ఎవరు లేదు. మనమేమంటాం తెలుసా? ఎవరు చూడక మా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు మీ వాళ్ళు ఇప్పుడు వరకు చూడలేదు. నీ జీవితాంతం చూసేవాడు దేవుడు అప్పుడే. నీకెంతమంది నీ పక్కన ఉన్నా నీ ఆరోగ్యం పాడైపోతే బతికించగలరా? ఒక రొట్టె కొనిసి ఇవ్వగలరు, ఒక పాలు ప్యాకెట్ కొనిసి ఇవ్వగలరు, ఒక ఇంజక్షన్ కొనిసి ఇవ్వగలరు, లేదా టాబ్లెట్ కొనిసి ఇవ్వగలరు. కానీ నీ ఆరోగ్యాన్ని ఎవరైనా ఇవ్వగలరా? ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే. అంటే నువ్వు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? అక్కడ అడుగుతుంది నీ సమస్య తీరాలంటే 2 ప్రశ్నలు వేశాడు. ఒకటి, నా వలన, అది నీ ఆలోచించుకో. రెండవది, నీ దగ్గర ఏముందో చెప్పు. నా దగ్గర ఏమీ లేదు ప్రభు, నువ్వు తప్ప నాకు ఎవరు లేదు. ఇప్పుడు నిర్ణయించుకో. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని అద్భుతం చేయాలి. అక్కడ చూడండి, అది ఎప్పుడైతే అలా చెప్పిందో నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఏం చేయి, తలుపు మూసుకో అని చెప్పినప్పుడు ఆ కొండలోకి ఏమైంది? నూనె నిండిపోయింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఒక మాట నీకు అడగాలి. ఈ మాట అడిగిసి నేను ముగిస్తాను. నూనె పడుతుంది కదా కొండలో, నూనె పడుతుందా? నూనె అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదము, అభిషేకము. మన ఇంట్లో ప్రార్థన చేసినప్పుడట మన ఇంట్లో ఉన్న ఆశీర్వాదం మన ఇంట్లో పడుతుంది. ఆ పడుతున్నప్పుడు చూడండి, అక్కడ ముందు కొండలు నిండిపోయా, నూనె ఆగిపోయిందా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. కొండలు నిండిపోయిన తర్వాత ఆపమందావిడ ఏమైంది అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసు? 26లో నువ్వు ఆపమన్నంత వరకు దేవుడు దీవిస్తాడు. నువ్వు ఆపమన్నంత వరకు దేవుడు దీవిస్తాడు. నిజంగా అడిగితే, నిజంగా నువ్వు అడిగావనుకో, నువ్వు ఆపమన్నంత వరకు దేవుడు దీవిస్తాడు. ఏమంటున్నావా? ఏమొస్తాడు? ఆపమన్నంత వరకు దేవుడు దీవిస్తాడు. దేవా ఇక చాలు, ఇది చాలు అన్నంత వరకు దేవుడు. అంటే దేవుడు ఒక్కసారి స్టార్ట్ చేస్తాడ, చాలన్నంత వరకు ఆపడు, చాలన్నంత వరకు ఆపడు.
చాలా అన్నంత వరకు కాదు, చాలా అన్నంత వరకు కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మనం ఉక్కిరి బిక్కిరిగా చేస్తాం, ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి. దేవుని ఒక్కసారి స్టార్ట్ అయితే ఆ స్టార్ట్ అవ్వడము రెండు ప్రశ్నలు ఈరోజు లేచి నిలబడదాం. ఒకటి, రావాలని నీకేం కావాలి? రెండవది, నీ దగ్గర ఏముంది? మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య పాలన కలిగిన ప్రే చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడున్నారు. దేవుడు బిడ్డలారా, మనకేం కావాల్సిన దేవుడి మీద ఆధారపడాలి. లోకంలో ఉన్నటువంటి ఎవరి మీద కూడా మనం ఆధారపడకుండా దేవుడు నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు నిజంగా నువ్వు సమాధానం చెప్పినట్లయితే నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నట్టుగా దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మొరపెట్టినట్లయితే దేవుడు నీ మొదటి ప్రతిభాను